అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న నేను అడిగాను కదండి, మీకు ఏదన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే అడగమని అడిగాను. చాలా మంది కమెంట్స్ పెట్టారు. అవి అన్ని కూడా ఇప్పుడు అయితే ఆన్సర్ అయితే చెప్పలేమండి, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. కాబట్టి నేను 2-3 పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చి నేను కొన్నిటికి ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ వచ్చి అన్నపూర్ణ తను అడిగారు, హాయ్, మార్నింగ్ పూజలకి ముందు రోజు నైట్ దీపారాధన ఒత్తులు నూనె వేసుకోవచ్చా అని అడిగారు. నీ ఒత్తులు పెట్టుకోవచ్చా అని లక్ష్మి గారు అడిగారు కదా. మనం అలా పెట్టుకున్నాము అంటే పురుగులు అవి కూడా వస్తాయి కదండి, ఎందుకంటే మనం క్లోజ్ చేసేస్తాము. దేవుడి రూమ్ ని క్లోజ్ చేసేసినప్పుడు ఆయిల్ ఉంది అంటే ఏదో ఒక పురుగు అయితే దాంట్లో పడుతుంది కదా. మనము అలాంటిది దేవుడికి మనం యూజ్ చేయలేం. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనము ఏ టైంకి పూజ చేసుకుంటామో ఆ టైంకి మనం ఆయిల్ పోసుకొని ఒత్తులేసుకొని మనం దీపారాధన చేసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా మనం ఒకసారి వాడిన ఒత్తుల్ని కానీ ఆ కుందుల్లో మిగిలిన నూనెని కానీ ఎప్పుడు కూడా మనం వాడకూడదండి. మళ్ళీ మనం ఆ ప్రమిదల్ని నీట్గా కడుక్కొని, అంటే రాత్రి మనం పూజ చేసాము అంటే మార్నింగ్ కి ఆ ప్రమిదల్ని ఆ దీపపు కుందుల్ని నీట్ గా కడిగేసుకొని మళ్ళీ కొత్త ఒత్తులు వేసుకోవాలి. మళ్ళీ నూనె ఫ్రెష్ గా పోసుకోవాలి. అంటే ముందు రోజు కానీ మార్నింగ్ పూజ చేసినప్పుడు మిగిలిన నూనెని కానీ అదే ఒత్తుల్ని కానీ మనం ఈవినింగ్ కానీ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదండి. ఎప్పుడు కూడా మనం ఫ్రెష్ గానే మనం యూజ్ చేసుకోవాలి. మధు గారు అడిగారు, దీపం పెట్టాలంటే ప్రతిరోజు హెడ్ బాత్ చేయాలా అని అడిగారు. యాక్చువల్ గా చాలా మంది మన పెద్దవాళ్ళు అందరూ చెప్తారండి, మగవాళ్ళు దీపారాధన ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు కానీ రోజు పూజ చేస్తారు అంటే తప్పకుండా తలస్నానం చేయాలండి, హెడ్ బాత్ చేయాలి మగవాళ్ళు. కానీ ఆడవాళ్ళకి, లేడీస్ కి అయితే ఆ రూల్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మన తల పైకి వచ్చి గంగా ఉంటారంట. కాబట్టి ఆడవాళ్ళు వచ్చి వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తే సరిపోతుంది అంటారు. అంటే రోజు తలస్నానం చేసి పూజ చేయాల్సిన అవసరం అయితే లేదండి. వారానికి మీరు కావాలంటే 2-3 టైమ్స్ అయినా మీరు హెడ్ బాత్ చేసి పూజ చేసుకోవచ్చు. రోజు తలస్నానం చేసే పూజ చేయాలి అనేది మాత్రం కంపల్సరీ అయితే ఏం కాదండి. నెక్స్ట్, మీరు మార్నింగ్ పూజ చేశాక మీ మెయిడ్ వచ్చి హౌస్ క్లీన్ చేస్తారు కదా, అలా చెయ్యొచ్చా? ప్లీజ్ అక్క చెప్పండి, ఏమీ అనుకోకండి. ఇది నా డౌట్, చాలా డేస్ నుంచి అడగాలని ఉంది. యాక్చువల్ గా నేను నైట్ పడుకునే ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే పడుకుంటానండి. ఎందుకంటే నాకు మార్నింగ్ పూజ చేసుకోవడం అలవాటు. ఆ టైంలో వచ్చి మెయిడ్ వచ్చి క్లీన్ చేయడం అయితే కుదరదు. కాబట్టి మళ్ళీ మెయిడ్ వచ్చి 8 o'clock 8:30కి మెయిడ్ వస్తుంది. ఆ టైం దాకా నేను పూజ చేసుకోకుండా నేను వెయిట్ చేయలేను కదండి. కాబట్టి నేను నైట్ పడుకునే ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకొని మార్నింగ్ లెగిచిన తర్వాత 4:30కి లేచి స్నానం అంతా ఫినిష్ చేసుకొని నేను అప్పుడు పూజ చేసుకుంటాను. అంటే ఇప్పుడు నేను మెయిడ్ కోసం వెయిట్ చేస్తాను అంటే నా పూజ అనేది లేట్ అయిపోతుంది. కాబట్టి నేను మార్నింగే నేను పూజ చేసేసుకుంటాను. బిఎస్ లక్ష్మి గారు అడిగారు, దీపం దేవుడి వైపే వెలగాలి కదా, మరి మన వైపు వెలిగేలా పెడుతున్నారు, ప్లీజ్ చెప్పండి దానికోసం అని. నేను చాలా వీడియోస్ లో చెప్పానండి, మనం అందరం కూడా ఒకేలాగైతే ఎవరు పూజ చేసుకోరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ అని ఉంటుంది. అంటే మీ పూజా విధానం వేరుంటుంది, మా పూజా విధానం వేరుంటుంది. అంటే కొన్ని ఇళ్లలో పద్ధతులు అవన్నీ కూడా సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి కదండి. అంటే కొంతమంది ఒక దీపంని వెలిగించుకొని దీపారాధన చేస్తారు, ఒక కుందిలోనే పెట్టుకొని దీపారాధన
దీపారాధన చేస్తారు. కొంతమంది 2 కుందుల్లో పెడతారు, కొంతమంది 3 కుందుల్లో పెడతారు. అంటే అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు. మేమైతే ఇలా 3 కుందుల్లోనే పెడతామండి. 3 కుందుల్లో పెట్టేసి మేము ఇప్పుడు నా పూజలో నేను మీకు చూపించాను కదా ఆల్రెడీ, మేము అలానే పెడతాము. ఇది నేను చాలా సార్లు ఆన్సర్ చేశాను, కానీ చాలా మంది మళ్ళీ మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అను అడిగారు, అక్క కామాక్షి దీపం సింగిల్ గా పెట్టకూడదు అంటారు కదా, అది నిజమేనా లేదా సింగిల్ గా పెట్టచ్చా అని. అను నార్మల్ గా అయితే కామాక్షి దీపంని సింగిల్ గానే పెడతారు. మీరు రవల్లిగా అడిగారు, నాకు ఒక స్మాల్ డౌట్ ఉంది, పూజ రూమ్ లో పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు అంటారు కదా, పెట్టుకోవచ్చా, నైవేద్యం ఏం పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. ప్రవల్లిక నార్మల్ గా అయితే పూజ గదిలో మన బొటన్ వేలు ఉంటుంది కదండి, ఈ బొటన్ వేలు సైజ్ విగ్రహం అంటే అంతకంటే పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు అంటారు. ఒకవేళ మనం అంతకంటే పెద్ద సైజు విగ్రహాలు పెట్టుకున్నాము అంటే కంపల్సరీ రోజు నైవేద్యం అయితే మనం పెట్టాలి. నైవేద్యం వచ్చి మనం ప్రత్యేకంగా అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఏ పదార్థమైనా, మనం ఇప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదండి, ఫుడ్ చేసుకుంటాము, మనము దాన్ని టచ్ చేయకుండా అంటే ముందు మనం ఏది కూడా టేస్ట్ చేయకుండా దేవుడి ముందు మనం పెట్టచ్చు. ప్రతిరోజు కూడా మనం ఆ రకంగా కూడా చేసి పెట్టుకోవచ్చు. మీకు అది కూడా కుదరదు అనుకుంటే పాలు లేకపోతే పండ్లు పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, పటిక బెల్లము ఇట్లా ఏదన్నా సరే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కాకపోతే విగ్రహం మన ఇంట్లో కొంచెం పెద్ద సైజు విగ్రహం ఉంది అంటే కంపల్సరీ నైవేద్యం అనేది పెట్టాలి. బాబా జీవిత చరిత్ర గురించి ఇంకొకరు అడిగారండి. మీరు బాబాది మన ఎవరైనా సరే బాబా సచ్చరిత్ర స్టార్ట్ చేయాలంటే గురువారం రోజే స్టార్ట్ చేస్తారండి. గురువారం స్టార్ట్ చేసేసి అది 1 వీక్ బుక్ ఉంటుంది, 1 వీక్ కి ఫినిష్ అయిపోతుంది. లాస్ట్ డే ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒక ప్రసాదం అయితే కంపల్సరీ పెట్టుకోవాలి దేవుడికి. ప్రసాదం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము లాస్ట్ డే వచ్చి బాబా గుడిలో అన్నదానానికి కానీ దేనికైనా సరే మనం ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా ప్రసాదం చేసుకుని వెళ్ళి అక్కడ బాబా గుడిలో ఉండే భక్తులకి మనం పంచొచ్చు. ఒక క్వశ్చన్ అండి, నేను 6 లోపున ఫ్రూట్స్ పెడతాను, హారతి ఇస్తాను, తర్వాత పొంగులి అలా చేసి మళ్ళీ హారతి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. మనం ఏదన్నా సరేనండి, చాలా మంది మనం పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం కదా, ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేసినా ఏం చేసినా కూడా ఏ టైంలో అయినా చేస్తే తీసుకెళ్లి ఫస్ట్ దేవుడి దగ్గర ఒక ప్లేట్ లో కొంచెం తీసి పెడతారు. ఎందుకంటే ఫస్ట్ దేవుడికి పెట్టి మనం తినాలి అని చెప్పి. ఆ రకంగా మన కుదిరిన అంటే మనం ప్రతిరోజు పూజ టైంలో అయితే కంపల్సరీగా ఏదో ఒకటి నైవేద్యం, మన ఇంట్లో ఏది లేకపోతే ఒక గ్లాస్ లో ఫ్రెష్ గా పట్టుకున్న నీళ్ళైనా మనం దేవుడికి పెట్టచ్చు, నీళ్ళైనా పెట్టచ్చు. ఈ రకంగా మనం ఏదన్నా మన దేవుడికి పాలు ఇట్లంతా ఏదన్నా పండ్లు ఏదన్నా పెట్టుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి హారతి ఇస్తే సరిపోతుంది. రాగిని దేవరకొండ అడిగారు, లక్ష్మీ కుబేర పూజ డైలీ మార్నింగ్ చేయొచ్చా చెప్పండి అని అడిగారు. రాగిని, నేను లక్ష్మీ కుబేర పూజ గురించి నేను ఒక వీడియో చేస్తాను, సపరేట్ గా నేను ఒక వీడియో చేస్తాను. తను ఇంకా అడిగారు రాగి చెంబు గురించి ఏ టైంలో పెట్టాలి అని. మీరు రాగి చెంబుని మండే రోజు ఈవినింగ్ టైంలో అలాగే థర్స్డే ఈవినింగ్ టైంలో చేంజ్ చేయాలండి. ఆ టైంలోనే మనం పెట్టుకోవాలి. ఈవినింగ్ 6 లోపల మనం పెడితే సరిపోతుంది. అంటే మండే ఈవినింగ్ 6 లోపల, అలాగే నెక్స్ట్ థర్స్డే ఈవినింగ్ 6 లోపల మనం రాగి చెంబుని వాటర్ అది చేంజ్ చేసేసి నీట్ గా క్లీన్ చేసేసుకొని వాటర్ అది చేంజ్ చేసేసుకొని మళ్ళీ కాయిన్ వేసుకొని పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ముగ్గు పెట్టి ముగ్గు లోపల పెడితే సరిపోతుంది. అలాగే నా పూజ రూమ్ ఆర్గనైజేషన్ క్లియర్ గా చూపించమని అడిగారు. ఆల్రెడీ నా వీడియోస్ లో 2 వీడియోస్ నేను చేశాను నా పూజ రూమ్ ఆర్గనైజేషన్ గురించి. మీకు ప్లేలిస్ట్ లో ఆర్గనైజేషన్ వీడియోస్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. రేణుక అడుగుతున్నారు, తులసికి దీపం ఎప్పుడు పెట్టచ్చు అని అడుగుతున్నారు. రేణుక, మనం తులసమ్మ దగ్గర ప్రతి రోజు కూడా దీపం పెట్టచ్చు. ఎర్లీ మార్నింగ్ పెట్టామంటే ఇంకా మంచిది. మనం ఎప్పుడైనా సరే తులసమ్మకి దీపం పెట్టేది వచ్చి ఆవు నెయ్యి పెట్టామంటే చాలా శ్రేష్టం అండి. అది తెల్లవారుజాము లోపల పెడితే ఇంకా మంచిది. అలాగే ఈవినింగ్ 6 తర్వాత మార్నింగ్ 6 లోపల ఏ టైంలోనైనా మీరు తులసమ్మకి పూజ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడో ఒక రోజు దీపం పెట్టే కంటే ప్రతి రోజు కూడా దీపం పెట్టారంటే ఇంకా మంచిది. దివ్య అడుగుతున్నారు, ఫ్రైడే రోజు లక్ష్మీ అమ్మవారికి అలాగే లలిత అమ్మవారికి ఏవి చదువుతూ కుంకుమార్చన చేయొచ్చు అని. ఫ్రైడే రోజు ఏ నూనెని కానీ నెయ్యిని కానీ యూస్ చేస్తే మంచిది అని అడుగుతున్నారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అది చదువుకోవచ్చండి.
సహస్రనామావళి అది కూడా మీరు చదువుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు. మీరు ఫ్రైడే అంటే ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం. దీపారాధనకి ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం అండి. మీకు ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. సాయిరామ్ గారు అడుగుతున్నారు, కామాక్షి దీపం ఒకటే పెట్టుకోవచ్చా, దానిలో ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అని అడిగారు. కామాక్షి దీపాన్ని మనం ఒకటే పెట్టుకోవాలండి. ఒత్తులు అంటే మీరు 2 ఒత్తుల్ని కలిపి ఒకటిగా మీరు పెట్టుకోవచ్చు. అంటే సింగిల్ గా ఒక ఒత్తే పెట్టకూడదు, 2 ఒత్తుల్ని కలిపి మీరు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియోని ఫినిష్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.